ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో తీవ్ర కలకలం చెలరేగింది. పార్సిల్లో మృతదేహం రావడంతో సంచలనంగా మారింది. కుటుంబ కలహాలతో తులసి అనే మహిళ పాలకోడేరు మండలం గరగపరులో ఉంటోంది. ఎండగండిలో ఇంటి స్థలం రావడంతో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటోంది. ఆమెకు క్షత్రియ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందజేస్తోంది. గతంలో ఇదే ఫౌండేషన్ ద్వారా పార్సిల్లో ఇంటి నిర్మాణ సామాగ్రి అందేది. కానీ ఈసారి డెడ్ బాడీ రావడం కలకలం రేపింది. 1,30,00,000 చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని లెటర్ ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఏలూరు నుండి భాను అందిస్తారు. భాను. రైట్ సతీష్, మొత్తాన్ని చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మండలం ఎండుగండి గ్రామంలో ఈరోజు ఒక పెద్ద ఘటన అయితే జరిగిందని చెప్పొచ్చు. ఒక మిస్టరీ కింద, అంటే ఒక ఎలా చెప్పాలో కూడా తెలియని ఘటన. అంటే ఇప్పటికొచ్చి ఎవ్వరు కన్నీ విని ఎరుగని రీతిలో ఘటన జరిగిందని అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంత జిల్లాలకు మారుపేరుగా ఉన్న జిల్లాలు ఇవి. ఇక్కడ ఎటువంటి కొట్లాట్లు కానీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎప్పుడు జరగలేదు, ఇక మీద కూడా జరగబోవని ఇటువంటి జిల్లాల్లో ఇప్పుడు ఒక పార్సిల్ రూపాన సుమారు ఒక వారం రోజుల క్రితం చనిపోయిన శవాన్ని పార్సిల్ రూపాన ఇక్కడికి రావడం అన్నది అయితే కూడా జరిగింది. పార్సిల్ రూపంలో తులసి అన్న ఒక మహిళ ఇంటికి పార్సిల్ రావడం అయితే కూడా జరిగింది. ఆ పార్సిల్ మీద కూడా సింహం బొమ్మ వేసి ఉండడం కూడా జరిగింది. మొత్తాన్ని చూస్తే ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో స్థలంలో, ఆ స్థలంలో కొంతమంది ఇల్లులు అయితే కూడా కట్టుకున్నారు, పేదలు అయితే కట్టుకున్నారు. ఆ పేదలు కట్టుకున్న ఇళ్లకి క్షత్రియ ఫౌండేషన్ ద్వారా కొన్ని సామాన్లు, అంటే ఎలక్ట్రికల్ సామాన్లు, టైల్స్, అదేవిధంగా లైట్లు, ఫ్యాన్లు కూడా క్షత్రిక సంబంధించిన ఒక ట్రస్ట్ ద్వారా కూడా అందజేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక పార్సిల్ రావడంతో కూడా ఆ పార్సిల్ ఆమె ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి ప్రశ్నించగా, దీంట్లో ఎలక్ట్రిక్ సామాన్లకు సంబంధించిన సామాన్లు ఉన్నాయి, అంటే స్విచ్లు కానీ, బల్బులు కానీ, ఫ్యాన్లు కానీ, వైర్లు కానీ ఇటువంటి సామాన్లు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చిన వ్యక్తి చెప్పడం అయితే కూడా జరిగింది. కానీ ఆ వ్యక్తి వెళ్ళిపోయిన ఒక గంట సమయం తర్వాత ఆ మహిళ ఆ బాక్స్ను ఓపెన్ చేయగా కాళ్ళు చేతులు చూడంగానే వెంటనే ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కూడా వణికిపోయి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా పిలిచి కంగారు పడుతూ కూడా పోలీస్ స్టేషన్కి సంప్రదించడం, పోలీసులు వచ్చి చూడడం కూడా జరిగింది. అప్పటికే పోలీసులు ఈ డెడ్ బాడీ సుమారు 10 రోజుల క్రితమే చనిపోయిన డెడ్ బాడీ కింద గుర్తించడం అయితే జరిగింది. దాని నుంచి దుర్వాసన రావడం కూడా జరిగింది. అసలు ఏ విధంగా జరిగింది, మళ్ళీ దాంట్లో కూడా ఒక లెటర్ 1,30,00,000 చెల్లించాలని చెప్పిన లెటర్ రావడం, అసలు ఈ సుమారు 5-6 రోజుల నుంచి బాక్స్ ట్రావెల్ అయిందని చెప్పి గుర్తించడం పోలీసులందరికీ కూడా ఇది సవాల్గా కూడా నిర్వహించింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి ప్రదేశాన్ని సందర్శించడం కూడా జరిగింది. ఇక్కడ సన్నివేశంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని డేటా లైన్, అంటే ఏ ట్రాక్ అనమాట, ఎక్కడి ట్రాక్ ఎలా వచ్చింది, ఏ ట్రాక్ ద్వారా వచ్చింది అన్న దాంట్లో గుర్తించే పనిలో కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖని ఉన్నతాధికారులు కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పని వెంటనే కనుక్కోవాలి, దీని మీద వెంటనే వివరణ ఇవ్వాలి, విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇవ్వడంతో కూడా వెంటనే పోలీసుల అధికారులందరూ కూడా ప్రత్యేక టీముల కింద విడిపోయి ఏ విధంగా వచ్చింది, అంటే కనీవిని ఎరుగని ఘటన ఏదైతే సంఘటన జరిగిందో దీన్ని ఏ విధంగా మిస్టరీని ఛేదించాలన్న నేపథ్యంలో కూడా పోలీసు నిమగ్నమైపోయి ఉండడం కూడా జరిగింది. ఒక్కసారిగా ఉండి మండలం, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏలు జిల్లా, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన కింద అయితే చెప్పొచ్చు. దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ బాడీ ఎవరిది, ఏ విధంగా మరణించి ఉంటుంది, ఏ విధంగా ఎలా ఉండాలి అని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా పరిశీలించే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది సతీష్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో పార్సిల్ కింద వచ్చిన డెడ్ బాడీ ఏదైతే ఉందో చూసి చుట్టుపక్కల గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంటే మనం ఇప్పుడు అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా పార్సిల్స్ పెట్టుకున్న ఒక్కోసారి ఫోన్ పెడితే ఇటుకరాయి రావడం, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటే ల్యాప్టాప్ పెడితే లేకపోతే చిన్న అట్టముక్క రావడం, ఇటువంటి సందర్భాలు చూసాం. కానీ ఏకంగా డెడ్ బాడీయే రావడం అన్నది చాలా ఊహించిన పరిణామం కింద కూడా తీసుకుంటున్నారు సతీష్. మొత్తాన్ని చూసుకుంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అందరూ కూడా ఈ డెడ్ బాడీ ఏ విధంగా వచ్చింది, ఎలాగొచ్చింది, అసలు ఏ కారణం మీద వచ్చింది, దీని మోటో ఏంటి, అసలు ఏ విధంగా ఉంది అని చెప్పి రాబోయే 24 గంటల్లో కూడా దీన్ని ఛేదిస్తామని చెప్పి పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ భాను. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్.